కూరగాయలు 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 కూరగాయలు. అబ్బాయి ఇలా రండి. మీ దగ్గర ఏం కూరగాయలు ఉన్నాయి? మా దగ్గర నవనవలాడే వంకాయలు ఉన్నాయి. నా దగ్గర సరసరలాడే సొరకాయలు ఉన్నాయి. ఏది నాకు చూపించండి. అదేంటి అది ఇవ్వవా? అది ఇవ్వను. నీ వంకాయలు చాలా సన్నగా ఉన్నాయి. సన్నగా ఉన్నాయా? నా తోటలో నా చేతితో నీళ్లు పెట్టి కాసిన వంకాయలు. నా వంకాయలు ఒక్కసారి నీ నోట్లు పెట్టుకుంటే చాలు కరిగిపోవాల్సిందే. అబ్బాయి ఇంతకి నీ సొరకాయ సంగతి ఏంటి? నా దగ్గర ఆవు పెట్టుకోండి. నీ దగ్గర ఒక్కటే ఉందా? ఒక్క సొరకాయ చాలనేంటి అమ్మాయి గారు? నీ సొరకాయ చాలా చిన్నగా ఉంది. ఇంకెన్ని కావాలేంటి? నా తోటలో సొరకాయలంటే డిమాండ్ ఎక్కువ. అబ్బో నా సొరకాయ కోసం పక్కింటి సుశీల పక్కలో పెట్టుకొని పనుకుంటుంది అమ్మగారు. అవును మరి మా అమ్మలా కూడా అదే అంటుందిలే. వంకాయలు లేనిదే మా ఇంటి పక్కన వెంకాయమ్మ అసలు నిద్రే పోదు. ఇచ్చులు పెట్టుకుని తింటుంది. అబ్బబ్బా నాకు ఈ వంకాయలు వద్దు. అమ్మగారు నా దగ్గర పెద్ద వంకాయ ఉంది. మీకోసం సపరేటుగా హైదరాబాద్ నుంచి తెప్పించా. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఉపయోగించుకోవచ్చు. అయ్యో ఏంటి మాటలు? రకరకాల కూరలు వండుకొచ్చి అంటున్నా. ఇది చాలా మెత్తగా ఉంది, నాకు వద్దు. ఇదిగో అమ్మాయి గారు, మీకు మా కూరగాయలు కావాలా వద్దా చెప్పండి. పక్కింటి హనుమాయమ్మ నా సొరకాయ కోసం తలుపు తెరిచి కూర్చొనుంది. ఆమె దగ్గర నేను వెళ్ళి నా సొరకాయ పెట్టాలి. సరే నాకు నీ కూరగాయలు ఏం వద్దులే కానీ నువ్వు వెళ్ళు. అమ్మగారు నా దగ్గర అమ్మగారు బొంద 4 వంకాయలు పెట్టుకొని పెద్ద బిల్డప్ ఇస్తావేంటి? ఇంతైనా వంకాయలు కావాలా వద్దా? కొంచెం ఆలోచించాలి. నా వంకాయ కోసం మా ఇంటి పక్కన వెంకాయమ్మ అసలు నిద్రేపోదు. ఏం చేసుకునిద్దో ఏమో. అబ్బబ్బబ్బా నేను మీతో వేగలే కానీ మీకోసం అవతల బజార్లో పుష్పను అమల కాయలు అమ్ముతున్నారంట. వాళ్ళగా చూస్తుంటే మా కూరగాయలు తీసుకున్నట్లు లేదే. మీరు పెద్ద బేవర్స్ గా ఉన్నారు. ఏంటి మేము బేవర్స్ కావాలమ్మా? అవును మీరు పెద్ద లోపల్స్ లా ఉన్నారు. కాదు, నీ ప్రేమ కోసం పరితపించే ప్రేమికులం. రేపో మాపో పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకులం. అబ్బో మీ మొహానికి ప్రేమ ఒకటి, మీ మొహాలు తగ్గి లోపలున్నాయి. నేనెవరో తెలుసుకుని మాట్లాడుతున్నారా? నువ్వు ఎవరైతే మాకెందుకు, నువ్వు మాకు బాగా నచ్చావు. మా మనసు నీకు ఇచ్చావు. ఇక ఎప్పుడు పెట్టుకున్నా 3 ముళ్ళు వేయడానికి. మీ మొహానికి నేను కావాలా? మర్యాదగా చెప్తున్నా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. మీరు పెద్ద మెంటల్ ఎదలా ఉన్నారు. ఇచ్చి హాస్పిటల్ ఉంది కాదు మరదలా, ప్రేమను అలాగా ఇంతకు మీ పేర్లేంటి? నా పేరు చిట్టి. నా పేరు చంటి. అబ్బో మీ పేర్లు చాలా బాగున్నాయి.
చిట్టి బాబు. ఈ కొండ ముచ్చుకోకిలమ్మా మనకు సిగ్గు లేదా అంటుందిరా. ఏమరా దాన్ని ఎప్పుడు చూడలేదురా. ఏమండి ఏమండి ఇందాక అన్నారే చిన్నప్పుడు ఆడపిల్లలు కట్టుకునే సిగ్గు పిల్లల్ని చూసాంలే గాని ఇందాక మీరు అన్నారే సిగ్గు లేదా అని, అది ఎలా ఉంటుందండి? ఏమండి ఆ సిగ్గునది ఆడమూతడు చెప్తే మేమిద్దరం ఒక పిల్లలు కొనుక్కొని వస్తామండి. మిమ్మల్ని దయతలిచి లాభం లేదు. నోరు మూసుకొని బయటికి వెళ్తారా లేక పోలీసులు పిలవమంటారా? మీ నోటితో మమ్మల్ని ప్రేమిస్తున్నామని ఒక్క మాట అనండి, మీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాం. ఏమిటండి సంధిస్తున్నారు? మీ మీద ఒట్టు త్వరగానండి. తప్పదంటారా? తప్పదు మరి. ఇక మీదే ఆలస్యం. మీ ఇద్దరినంటే నా వల్ల కాదు, ఎవరో ఒక్కళ్ళే. మీ ఇద్దరిలో మీరే తెలుసుకోండి. సరే మీ ఇద్దరిని ప్రేమించరా? ఆ, ఎందుకు అలా చూస్తున్నా? మన సాంప్రదాయం ప్రకారం ఒక్కనే ప్రేమించి ఒక్కనే పెళ్లి చేసుకోవాలి కదా, మరి మా ఇద్దరిని ఎలా ప్రేమిస్తామండి? అందుకే చెప్తున్నా, నిన్ను ప్రేమిస్తా వాళ్ళని పెళ్లి చేసుకుంటా. కోడి సాంప్రదాయం ద్రౌపది 5 గుండి చేసుకోరా. అరే చుట్టి బాబు. ఏంట్రా చంటి బాబు? అరుణను నేను రాత్రి ప్రేమిస్తా, నువ్వు పగులు ప్రేమిస్తూ. నీ దృష్టిలో నేను పనికిరాని వాళ్ళ కనిపిస్తున్నానా? అదేం కుదరదు. నేనే రాత్రి ప్రేమిస్తా, నువ్వే పగులు ప్రేమించుకో. ఇదిగో మరదలా, వీడికి రేచి గట్టి రాత్రిలా ప్రేమించడానికి పనికిరాడు. ఏయ్, నాకు రేచి కదా మరదలా మరదలా, వీడిని కాదు నన్ను ప్రేమించు, వీడికి 2 కళ్ళు కనిపించవు. అంటే మీ ఇద్దరు ఇప్పుడు గుడ్డోళ్ళా? కాదు, నన్ను ప్రేమించు మరదలా. నన్ను నన్ను కాదు వాడిని. ఏయ్! మీ ఇద్దరిలో నా కోసం తగులు నడుపుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు అసలు పాడాలనే లేదు. మీ మీ ఇద్దరి కోసం ఇద్దరిని పంపిస్తా, వాళ్ళతో ఆడి పాడండి, సరేనా? సరే. అయితే ఇక్కడే ఉండండి.